ఇదిగో చూడు, అక్క బావ ప్యారిస్ వెళ్ళారు. ద మోస్ట్ రొమాంటిక్ సిటీ ఇన్ ద వరల్డ్. వాళ్ళ రిటైర్మెంట్ ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు. నా రిటైర్మెంట్ కి ఇంకా 5 ఏళ్ళు టైం ఉంది. ప్యారిస్ వెళ్ళడానికి కాస్త టైం పడుతుంది. అక్కడికెళ్ళి కూడా ఒకటే మాట, ఒక కప్ టీ కావాలి. ఇప్పుడే తెస్తాను. సుబ్బు, చెప్పండి. సుబ్బు, మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్స్పర్ట్ అయిపోయావట. ఒక అడ్వైస్ కావాలి. ఎక్స్పర్ట్ ఏం కాదులే బాబాయ్, కానీ అడగండి మీకేం కావాలో. నీకు తెలుసుగా, నేను మ్యూచువల్ ఫండ్స్ లో చాలా కాలంగా ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటికీ పెద్ద మొత్తం జమ అయ్యింది. దాని మీద మంచి రిటర్న్స్ కూడా వస్తున్నాయి. కానీ 5 ఏళ్ల తర్వాత నేను రిటైర్ అయ్యాక ఈ మ్యూచువల్ ఫండ్స్ అన్ని నా దగ్గరే ఉంచుకోవాలా లేదా రిడీమ్ చేసుకోవాలా? ఇంకా ఎక్స్పెన్సెస్ ఎలా ప్లాన్ చేయాలి? నాకు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం అయితే వచ్చు, కానీ మ్యూచువల్ ఫండ్స్ విత్డ్రావల్ కు ఏ ప్లాన్ ఎంచుకోవాలి ఇది నాకు తెలీదు. బాబాయ్ చాలా సింపుల్. నేను చెప్తాను మ్యూచువల్ ఫండ్స్ నుంచి రిటైర్మెంట్ కోసం డబ్బులు ఎలా విత్డ్రా చేయాలో. ఓకే బాబాయ్, ఇది మీ ఎస్ఐపి, ఇంకా ఇది వాటి లాంగ్ టర్మ్ రిటర్న్స్. ఓకే. అండ్ ద జార్ ఈ 70% ఫుల్. ఇంకా ఇదేమో రాబోయే 5 ఏళ్లలో మీ ఇన్వెస్ట్మెంట్స్ విత్ ఇట్స్ రిటర్న్స్. ఇప్పుడు చెప్పుకుందాం సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ గురించి. సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ ఎప్పుడు వినలేదు. సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ రిటైర్మెంట్ కోసం పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసి ఒక కార్పస్ జమ చేసుకుంటే, ఇంకా మీరు ఈ కార్పస్ నుండి మీ అవసరాన్ని బట్టి ప్రతి నెల గాని, ఓకే, లేదంటే క్వార్టర్లీ గాని, లేదా యాన్యువల్లీ ఒక ఫిక్స్ అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. ఇంట్రెస్టింగ్. అంటే నా అవసరాలన్నీ పూర్తి చేసుకోవచ్చు డిసిప్లిన్డ్ మేనర్లో. కేవలం అంతేకాదు బాబాయ్, ఏ డబ్బు అయితే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేయబడిందో వాటి నుంచి మీకు గ్రోత్ ఆపర్చునిటీ లభిస్తుంటాయి. ఇంకా దానితో పాటే మీ రిటైర్మెంట్ తర్వాత కూడా ఒక క్యాష్ ఫ్లో కొనసాగుతుంది. నిజమే. మరి నా వరల్డ్ టూర్? డోంట్ వరీ పిన్ని, మీ వరల్డ్ టూర్ ప్లాన్ స్టేజ్ ఆన్. ఇక స్విట్జర్లాండ్ లోయలోకి వెళ్ళి కూడా ఇదే మాట అనకండి. రెడీ అయింది. ఓహో, ఎలా ఉంది? నిజంగా బాగుంది. మ్యూచువల్ ఫండ్స్ నిజమే. మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి మార్కెట్ సంక్షోభాలకి లోబడి ఉంటుంది. స్కీమ్ కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ని జాగ్రత్తగా చదవండి.